సాధారణంగా మనం ఒక భవనం గురించి ఆలోచించినప్పుడు ఇటుకలు, సిమెంట్ పెట్టి కట్టేసిన తర్వాత అది అలాగే స్థిరంగా ఉండిపోతుందని అనుకుంటాం కదా. అవును, ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ మన శరీరంలోని ఎముకలు మరియు కండరాల వ్యవస్థను చూస్తే ఈ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఇదొక అద్భుతమైన, ఎప్పటికీ ఆగిపోని నిర్మాణ ప్రదేశం లాంటిది. పాతవి పడగొట్టడం, కొత్తవి నిర్మించడం, ఇదంతా ఒక విరామం లేని ప్రక్రియ. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో మన శరీరపు ఈ సంక్లిష్టమైన యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ఏ సమయాల్లో అది విఫలమవుతుంది, మరియు అద్భుతంగా తన్ను తాను ఎలా సర్దుబాటు చేసుకుంటుందనే విషయాలను మూలాల ఆధారంగా చాలా లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఇది చాలా ఆసక్తికరమైన అంశం. అసలు ఈ అంతుచిక్కని నిర్మాణ ప్రదేశంలో మేస్త్రీలెవరు, ఆ పాత గోడలను కూల్చేసేది ఎవరు అనే ప్రశ్నలతోనే మొదలు పెడదాం. ఇది కేవలం ఎముకలు విరగడం లేదా కండరాలు పట్టేయడం లాంటి పైపై విషయాల గురించి కాదు. ఇక్కడ మనం ముఖ్యంగా 3 రకాల కణాల గురించి మాట్లాడుకోవాలి. అవే ఆస్టియోసైట్లు, ఆస్టియోబ్లాస్ట్లు మరియు ఆస్టియోక్లాస్ట్లు. పేర్లు కొంచెం పెద్దగా ఉన్నాయి. అవును, కానీ వాటి పనితీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా ఆస్టియోసైట్ల గురించి చెప్పాలంటే ఇవి ఎముకల లోపల చాలా లోతుగా ఉండే కణాలు. ఇవి ఒకదానితో ఒకటి గ్యాప్ జంక్షన్లు అనే చిన్న మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఈ చిన్న మార్గాల ద్వారానే అవి తమకు కావలసిన పోషకాలను అలాగే వ్యర్థాలను పంచుకుంటాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక డౌట్ వస్తుంది. అవి ఎముకల లోపల అంత లోతుగా ఉండిపోతే బయట ఎంత ఒత్తిడి పడుతుందో వాటికెలా తెలుస్తుంది? అది చాలా మంచి ప్రశ్న. అంటే ఇప్పుడు నేను బరువులెత్తేటప్పుడు నా ఎముకలలోని కణాలు, హే, ఇక్కడెక్కువ బరువు పడుతోంది, ఇంకా కొంచెం సిమెంట్ వేయండి అని మిగతా కణాలకు సిగ్నల్ ఇస్తాయా? సరిగ్గా అదే జరుగుతోంది. ఆస్టియోసైట్లు యాంత్రిక ఒత్తిడిని గ్రహిస్తాయి. మీరు నడిచేటప్పుడు లేదా బరువులెత్తేటప్పుడు ఎముకలపై పడే ఆ ఒత్తిడిని ఈ కణాలు పసిగడతాయి. ఆ వెంటనే అవి వాకీటాకీలో మాట్లాడుకున్నట్లుగా సిగ్నల్స్ పంపుకొని కొత్త ఎముకను నిర్మించే కార్మికులను, అంటే ఆస్టియోబ్లాస్ట్లను పనిలోకి దించుతాయా? అవును, ఆస్టియోబ్లాస్ట్లను పనిలోకి దించుతాయి. ఎముక ఎక్కడ బలంగా ఉండాలో ఈ సైట్ మేనేజర్లు నిర్ణయిస్తారన్నమాట. ఓ, అంటే సైట్ మేనేజర్లు లేకుండా అసలు పనే జరగదన్నమాట. మరి ఈ నిర్మాణ కార్మికులైన ఆస్టియోబ్లాస్ట్లు చురుకుగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి వైద్యులకు ఏదైనా మార్గం ఉందా? ఇందాక మీరు కొన్ని వైద్య పదాలను ప్రస్తావించారు. అవునండి, ఇక్కడ మనం బోన్ స్పెసిఫిక్ ఆల్కలిన్ ఫాస్ఫేటేజ్ మరియు టైప్ 1 ప్రోకొలాజెన్ యొక్క ఎన్-టెర్మినల్ ప్రోపెప్టైడ్, అంటే సింపుల్గా పిఐఎన్పి అంటాము, వాటి గురించి మాట్లాడుకోవాలి. వీటిని డాక్టర్లు ఎలా వాడుకుంటారు? దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఎముకలను నిర్మించే ఈ కార్మికులు చురుకుగా పనిచేస్తున్నప్పుడు ఒక రకమైన ఎంజైమ్ను విడుదల చేస్తారు. దీన్ని మనం వారి పని వల్ల వచ్చే చెమటలాగా అనుకోవచ్చు. కార్మికుల చెమటలాగా అన్నమాట. బావుంది. అవును, ఆ చెమటే రక్తంలో కనిపించే ఈ ఆల్కలీన్ ఫాస్ఫేటీజ్. రక్త పరీక్షలో ఈ ఎంజైమ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే లోపల ఎముకల నిర్మాణం చాలా వేగంగా జరుగుతోందని డాక్టర్లు అర్థం చేసుకుంటారు. ఇది చాలా స్పష్టంగా ఉంది. మరి పాత ఎముకను పడగొట్టే కార్మికుల సంగతేంటి? అంటే పాత ఎముకను తొలగిస్తేనే కదా కొత్త ఎముకకు చోటు దొరుకుతుంది. వాళ్లే ఈ ఆస్టియోక్లాస్ట్లు. ఇవి పాత ఎముకలను కరిగించే కణాలు. అయితే ఇవి ఎముక కణాల నుండి కాకుండా రక్తాన్ని ఉత్పత్తి చేసే మూల కణాల నుండి ఉద్భవిస్తాయి. అంటే ఇవి వేరే డిపార్ట్మెంట్ నుంచి వస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. వీటినే శాస్త్రీయంగా హెమెటోపోయిటిక్ ప్రాజినీటర్ కణాలు అంటారు. ఇవి పక్వానికి వచ్చి ఎముకలను కరిగించే స్థాయికి చేరుకోవాలంటే వీటికి ప్రధానంగా ర్యాంక్ ఎల్ మరియు మ్యాక్రోఫేజ్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అనే 2 సిగ్నల్స్ అవసరం. ఇక్కడే మన శరీరంలో ఒక అద్భుతమైన బ్రేక్ సిస్టమ్ ఉంది. బ్రేక్ సిస్టమ్ అంటే ఈ ఆస్టియోక్లాస్ట్లు ఇష్టం వచ్చినట్టు ఎముకలను కరిగించకుండా ఆపేదా? అవునండి, ఆస్టియోప్రొటెగెరిన్, దాన్ని ఓపీజీ అంటారు. ఆ ప్రోటీన్ ఈ పని చేస్తుంది. అది ర్యాంక్ ఎల్కి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అడ్డుపడుతుంది. ఒకవేళ ఈ సెక్యూరిటీ గార్డ్ లేకపోతే? ఒకవేళ ఈ ఓపీజీ లేకపోతే ఆస్టియోక్లాస్లు విపరీతంగా పెరిగిపోయి ఎముకలన్నింటినీ కరిగించేస్తాయి. ఈ 2 కణాల మధ్య ఉండే ఈ సమతుల్యతే మన ఎముకల బలాన్ని నిర్ణయిస్తుంది. నిర్మాణం, పడగొట్టడం రెండూ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయన్నమాట. అయితే ఈ కార్మికులకు పనిచేయడానికి కావలసిన ముడిసరుకు కావాలి కదా,
విటమిన్ డి గురించి మనం చాలా వింటుంటాం. అవును, చాలా మంది దీని గురించి మాట్లాడతారు. సూర్యరశ్మి ఉంటే చాలు విటమిన్ డి వచ్చేస్తుంది అని అనుకుంటాం కదా. కానీ ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలాలను చూస్తే ఇది అంత సులభమైన విషయం కాదనిపిస్తోంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. విటమిన్ డిని మనం ఒక విటమిన్ లాగా పిలుస్తాం, కానీ వాస్తవానికి అదొక హార్మోన్. విటమిన్ కాదు, హార్మోన్ అంటారా? అవును, సూర్యరశ్మి మన చర్మంపై పడినప్పుడు చర్మంలో ఉండే 7-డీహైడ్రోకొలెస్ట్రాల్ కాస్త కొలెకాల్సిఫెరాల్గా మారుతుంది. దీన్నే D3 అంటారు. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఈ D3ని శరీరం నేరుగా వాడుకోలేదు. అంటే చర్మం మీద ఎండ పడినా అది ఇంకా వాడుకోవడానికి సిద్ధంగా లేదన్నమాట. తర్వాతేమవుతుంది? ఆ తర్వాత ఆ D3 రక్తంలో కలిసి కాలేయంలోకి వెళ్తుంది. అక్కడ దానికి మొదటి రసాయన మార్పు జరుగుతుంది. దానినే 25 హైడ్రాక్సిలేషన్ అంటారు. అయినా సరే అది పూర్తిగా సిద్ధం కాలేదనే కదా దీనర్థం? కరెక్ట్. చివరగా అది మూత్రపిండాలలోకి వెళ్లి 1 హైడ్రాక్సిలేషన్ జరిగాక 125 డైహైడ్రాక్సీ విటమిన్ డి అనే క్రియాశీల రూపంగా మారుతుంది. ఈ రూపమే మన పేగుల నుండి కాల్షియంను గ్రహించడానికి సహాయపడుతుంది. ఓహో, అంటే మన మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే మనం రోజంతా ఎండలో కూర్చున్నా ఆ మొదటి అడుగు మాత్రమే జరుగుతుంది. ఆఖరి అడుగు జరక్క ప్రయోజనం ఉండదన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవారిలో సరిగ్గా ఇదే జరుగుతుంది. కిడ్నీలు పాడవడం వల్ల ఆఖరి యాక్టివేషన్ స్టెప్ ఆగిపోతుంది. శరీరానికి విటమిన్ డి అసలు అందదు. అలా అందకపోతే శరీరంలో ఏం జరుగుతుంది? దానివల్ల పేగుల నుండి కాల్షియం శోషణ ఆగిపోయి రక్తంలో కాల్షియం స్థాయిలు పడిపోతాయి. అప్పుడు మెదడు ప్రమాదాన్ని పసిగట్టి పారాథైరాయిడ్ గ్రంథికి సంకేతాలు పంపుతుంది. దీనితో పారాథైరాయిడ్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోయి ఎముకల్లో దాచుకున్న కాల్షియంను కరిగించి రక్తంలోకి తీసుకురావడం మొదలుపెడుతుంది. అంటే ఎముకల నుంచే కాల్షియం లాగేసుకుంటుందా? అవును, దీనినే సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం అంటారు. కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో ఫాస్ఫేట్ మూత్రం ద్వారా బయటకు వెళ్ళక శరీరంలోనే ఉండిపోతుంది. ఇది కాల్షియంను మరింత తగ్గిస్తుంది. ఒక చిన్న విటమిన్ లోపం వల్ల శరీరంలో ఎంత పెద్ద యుద్ధం జరుగుతోందో కదా. నిజమే. దీనివల్ల కండరాల నొప్పి, ఎముకలు పెళుసుబారి ఫ్రాక్చర్లవడం చూస్తాం. పిల్లల్లో అయితే ఎముకలు గట్టిపడక అవి వంగిపోయి రికెట్స్ అనే వ్యాధికి దారితీస్తుంది. ఇదంతా వింటుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కార్మికులు బాగానే ఉన్నా వారికి అందించే ముడిసరుకు తగ్గితే భవనం కుప్పకూలిపోతోంది. సరే, ముడిసరుకు బాగానే ఉందనుకుందాం. కాని వాళ్లకిచ్చిన ఇంటి ప్లాను, అదేనండి మన బ్లూ ప్రింట్, పుట్టుకతోనే తప్పుగా ఉంటే ఏమవుతుంది? అది ఇంకా సంక్లిష్టమైన పరిస్థితి. ఉదాహరణకు ఆస్టియోజెనసిస్ ఇంపర్ఫెక్టా అనే వ్యాధిని తీసుకుందాం. ఇది ఒక ఆటోజోమల్ డామినెంట్ జన్యుపరమైన వ్యాధి. ఆటోజోమల్ డామినెంట్ అంటే తల్లిదండ్రులుంచి వచ్చేదేనా? అవును. తల్లిదండ్రులలో ఒకరికి ఈ లోపమున్నా పిల్లలకు వచ్చే అవకాశముంటుంది. ఈ వ్యాధిలో కణాలు టైప్ 1 కొల్లాజెన్ను సరిగ్గా తయారు చెయ్యలేవు. కొల్లాజెన్ అనేది ఎముకలకు ఒక ఫ్లెక్సిబిలిటీని ఇచ్చే ప్రోటీన్. ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఏమవుతుంది? అది లేకపోతే ఎముకలు చాక్ పీస్లా మారిపోయి చిన్న చిన్న దెబ్బలకే విరిగిపోతాయి. కళ్లలోని తెల్లటి భాగం పలుచబడి లోపల ఉన్న నరాలు కనిపించడం వల్ల అది నీలిరంగులోకి మారుతుంది. దంతాలు కూడా సరిగ్గా ఏర్పడము. బ్లూ ప్రింట్లో ఒక చిన్న తప్పు మొత్తం స్ట్రక్చర్నే అంత బలంగా దెబ్బతీస్తుందన్నమాట. మరి అకాండ్రోప్లాసియా గురించి కూడా ఈ మూలాల్లో చదివాను. ఇందులో చేతులు కాళ్ళు పొట్టిగా ఉండి తల మాత్రం పెద్దగా ఎందుకుంటుంది? ఇది అర్థం చేసుకోవాలంటే ఎముకలు ఎలా పెరుగుతాయో మనం తెలుసుకోవాలి. మన చేతులు కాళ్లలోని పొడవైన ఎముకలు మొదట మృదులాస్థి అనే ఒక నమూనాను తయారు చేసుకుని దాని ఆధారంగా పొడవుగా పెరుగుతాయి. దీనిని ఎండోకాండ్రల్ ఆస్టిఫికేషన్ అంటారు. అంటే ముందొక టెంప్లేట్ లాంటి తయారవుతుందన్నమాట. కరెక్ట్. అకాండ్రోప్లాసియాలో ఒక జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ మృదులాస్థి కణాల విస్తరణ అక్కడే ఆగిపోతుంది. అందుకే అవయవాలు పొట్టిగా ఉంటాయి. కాని మన పుర్రెలోని ఎముకలు మృదులాస్థి నమూనా ద్వారా కాకుండా నేరుగా కణజాలం నుండే ఏర్పడతాయి. ఓహో, 2 రకాల ఎముకల పెరుగుదల విధానాలు వేరువేరుగా ఉంటాయా? అవును. పుర్రె ఎముకల పెరుగుదలకు ఆటంకముండదు కాబట్టి ముఖం మధ్యభాగం చిన్నగా ఉన్నా తల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. దీన్నే మ్యాక్రోసెఫాలీ అంటారు. అంటే ఎముక ఏర్పడే విధానాన్ని బట్టి కూడా వ్యాధి ప్రభావం మారుతుందన్నమాట. ఇంకొక ఆసక్తికరమైన కండిషన్ మార్ఫాన్ సిండ్రోమ్. ఇందులో మనుషులు చాలా పొడవుగా ఉండి వాళ్ళ అవయవాలు సాగిపోయినట్లుగా ఉంటాయని విన్నాను.
ఇదెలా జరుగుతుంది? ఇది ఫైబ్రిలిన్ 1 అనే గ్లైకోప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. ఫైబ్రిలిన్ 1 అనేది మన శరీరంలో కణజాలాలకు ఒక రబ్బర్ బ్యాండ్ లాగా లేదా పరంజాలాగా సపోర్ట్ ఇస్తుంది. ముఖ్యంగా ఎక్కడుంటుంది ఈ ప్రోటీన్? ముఖ్యంగా కంటి లెన్స్ దగ్గర, ఎముకల పొరలో మరియు అన్నింటికంటే ముఖ్యంగా గుండె నుండి రక్తాన్ని పంప్ చేసే బృహద్ధమని గోడల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. మార్ఫాన్ సిండ్రోమ్ ఉన్నవారిలో ఈ రబ్బర్ బ్యాండ్ చాలా బలహీనంగా ఉంటుంది. అది బలహీనంగా ఉంటే రక్త ప్రసరణకు ఇబ్బందవుతుందా? అవును, గుండె నుండి రక్తం పంపయ్యే ఒత్తిడికి ఆ బృహద్ధమని మూలం సాగిపోయి ఒక్కోసారి పగిలిపోయే ప్రమాదముంది. తరచుగా ఇది ప్రాణాంతకమవుతుంది. చాలా ప్రమాదకరమైన విషయమే. మార్ఫాన్ సిండ్రోమ్లో రక్తనాళాల గోడలు ఎలాగైతే కుప్పకూలుతాయో, కండరాల విషయంలో కూడా సరిగ్గా ఇలాంటి ముప్పే పొంచి ఉంటుంది కదా. ఇక్కడే మనం డిస్ట్రోఫిన్ గురించి మాట్లాడుకోవాలి. డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి దీనికి సంబంధించిందేనా? అవునండి, ఇది ఎక్స్ లింక్డ్ రిసెసివ్ వ్యాధి. అంటే ఇది తల్లుల నుండి కొడుకులకు వస్తుంది. ఎక్కువగా 2 నుంచి 5 ఏళ్ల మగపిల్లల్లో ఈ లక్షణాలు బయటపడతాయి. దీంట్లో అసలు సమస్య ఎక్కడ వస్తుంది? డిస్ట్రోఫిన్ అనే జన్యువులో ఫ్రేమ్ షిఫ్ట్ తొలగింపు జరగడం వల్ల ఇది వస్తుంది. డిస్ట్రోఫిన్ అనేది కండరాల పొరను స్థిరీకరించే ఒక యాంకర్ లాంటి ప్రోటీన్. అది లేకపోతే కండరాలు సంకోచించిన ప్రతిసారీ ఆ పొరలు దెబ్బతిని కండర కణాలు చనిపోతాయి. ఇక్కడే అసలైన విచిత్రముంది. నేను మూలాల్లోనే ఒక ఫోటో చూశాను. ఈ వ్యాధి ఉన్న పిల్లల్లో కాలి కండరాలు చాలా బలంగా పెద్దరుగా కనిపిస్తాయి. కండరాలు దెబ్బతింటుంటే అవి అలా ఎందుకు లావుగా కనిపిస్తాయి? అది చూసి చాలామంది మోసపోతారు. శరీరం తనను తాను ఎలా కాపాడుకోవాలని చూస్తున్నో ఇది చెబుతుంది. వ్యాధి మొదట్లో శరీరానికి దగ్గరగా ఉన్న ప్రాక్సివల్ కండరాలు అంటే తొడలు, భుజాలు ముందుగా బలహీనపడతాయి. ఆ బలహీనతను కవర్ చేయడానికి కింద కండరాలు ఓవర్ టైం పనిచేస్తాయా? సరిగ్గా పసిగట్టారు. దాన్ని భర్తీ చేయడానికి పిల్లలు నడవడానికి ప్రయత్నించే క్రమంలో కింద ఉన్న డిస్టల్ కండరాలను అంటే పిక్కలను ఎక్కువగా వాడతారు. మొదట్లో అవి నిజంగానే కొద్దిగా పెద్దవి అవుతాయి. కాని రాను రాను ఆ కండరాలు కూడా చనిపోయి ఆ ఖాళీ స్థానంలో కొవ్వు మరియు బంధన కణజాలం వచ్చి చేరుతాయి. అంటే ఆ లావుగా కనిపించేది కండరం కాదా? కాదండి, దీన్ని సూడో హైపర్స్ట్రోఫీ అంటారు. అంటే చూడటానికి కండరం పెద్దదిగా ఉంటుంది కాని లోపల బలముండదు, అదంతా కొవ్వే. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. శరీరం తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించి చివరికి ఫేక్ కండరాన్ని సృష్టిస్తుందన్నమాట. జన్యుపరమైన సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అడుగుతున్నాను. ఒకే కుటుంబంలో ఒకే రకమైన మ్యుటేషన్ ఉన్నా కొందరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా, మరికొందరిలో తక్కువగా ఎందుకుంటుంది? మైటోకాండ్రియల్ డిజార్డర్స్లో మనం ఈ పరిస్థితిని గమనిస్తాం. ఈ వ్యాధుల్లో కండరాల ఫైబర్స్ చిరిగిపోయినట్లుగా ఉండటం చూస్తాం. ఒకే కుటుంబంలో లక్షణాలు వేరువేరుగా ఉండటానికి కారణం హెటరోప్లాజ్మీ. హెటరోప్లాజ్మీ అంటే ఏంటి? కొంచెం వివరిస్తారా? అంటే ఒకే కణంలో కొన్ని మైటోకాండ్రియాను సాధారణంగా ఉంటాయి, కొన్ని లోపభూయిష్టంగా ఉంటాయి. ఏ బిడ్డకు ఏ నిష్పత్తిలో లోపభూయిష్ట మైటోకాండ్రియాలు వెళ్లాయనే దాన్ని బట్టి ఆ వ్యాధి తీవ్రత మారుతుంది. అంటే ఒకే కణంలో మంచి, చెడు రెండూ ఉండి ఏది డామినేట్ చేస్తే ఆ స్థాయిలో వ్యాధి బయటపడుతుందన్నమాట. సరే, ఇప్పటివరకు మనం పుట్టుకతో వచ్చే బ్లూప్రింట్ లోపాల గురించి మాట్లాడుకున్నాం. మరి బ్లూప్రింట్ బాగానే ఉండి వయసు పెరగడం వల్ల లేదా మనం వాడే మందుల వల్ల ఈ సిస్టమ్ ఓవర్లోడ్ అయితే ఏమవుతుంది? ఇక్కడే మనం ఆస్టియోపోరోసిస్ గురించి మాట్లాడుకోవాలి. అవును, ఆస్టియోపోరోసిస్ గురించి చూస్తే ఇందులో అంతా నార్మల్గానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఎముకలు మాత్రం విరిగిపోతుంటాయి. ఎందుకు? ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల ద్రవ్యరాశి తగ్గిపోయి అవి గుల్లబారడం. ఇందులో ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రైమరీ ఆస్టియోపోరోసిస్లో రక్తంలో కాల్షియం, ఫాస్ఫరస్, పీటీహెచ్ లెవెల్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. అన్నీ నార్మల్గా ఉంటే మరి ఎముక ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే ఎముకల లోకల ఉండే వలలాంటి నిర్మాణం అంటే ట్రాబెక్యులర్ ఎముక ముందుగా ప్రభావితమై ఆ కనెక్టింగ్ వంతెనలు తెగిపోతాయి. వృద్ధాప్యంలో ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా, ఓపీజీ ఒక సెక్యూరిటీ గార్డ్లాగా ఆస్టియోక్లాస్ట్లను అడ్డుకుంటుందని. అవును, ర్యాంకెల్కి అడ్డుగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల ఆ ఓపీజీ ఉత్పత్తి కూడా పడిపోతుంది. దానివల్ల ఎముకలను కరిగించే కణాలకు అడ్డుకట్ట ఉండదు. మరి ఈ పతనాన్ని ఆపడానికి వ్యాయామం ఏమైనా సహాయపడుతుందా? ఖచ్చితంగా సహాయపడుతుంది. వ్యాయామం, ముఖ్యంగా బరువులెత్తే వ్యాయామాలు ఎముకలపై మెకానికల్ ఒత్తిడిని పెంచుతాయి. అది ఆస్టియోసైట్లకు సిగ్నల్ పంపి
కొత్త ఎముకల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది వింటున్న వారికి ఒక షాక్ లాంటిదేంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలకు వాడే మందులు కూడా ఎముకల్ని గుల్ల చేస్తాయని మూలాల్లో ఉంది. కడుపులో మంట వస్తే చాలు మనం ముందుగా వేసుకునేది గ్యాస్ట్రిక్ గోళీలే. ఆ చిన్న గోళీ మన ఎముకల్ని విరిచేస్తుందనేది ఎవ్వరూ ఊహించరు. అది నిజం. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు కడుపులో యాసిడ్ను తగ్గిస్తాయి. కాని ఆ యాసిడ్ మనం తీసుకున్న ఆహారం నుండి కాల్షియంను వేరుచేసి శరీరం శోషించుకోవడానికి చాలా ముఖ్యం. ఓ, అంటే ఆ యాసిడ్ లేకపోతే కాల్షియం శరీరానికి అందదా? అవునండి. పీపీఐలు ఎక్కువగా వాడితే కాల్షియం శరీరానికి అందదు. అలానే ఆస్థమా, ఆటోఇమ్యూన్ వ్యాధులకు వాడే గ్లూకోకార్టికాయిడ్స్, ప్రిడ్నిసోన్ లాంటివి మరియు ఎరోమాటేజ్ ఇన్హిబిటర్లు కూడా ఫ్రాక్చర్ రిస్క్ను పెంచుతాయి. మరి మూర్ఛవ్యాధికి వాడే మందుల గురించి కూడా ఏదో చదివాను. అవును. మూర్ఛవ్యాధికి వాడే యాంటీ కన్వల్సెంట్స్ కాలేయంలోని సైటోక్రోమ్ P450 అనే ఎంజైమ్ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. దీనివల్ల కాలేయం విటమిన్ డిని అతివేగంగా విచ్ఛిన్నం చేసి బయటకు పంపేస్తుంది. బాబోయ్, ఇన్ని రకాల మందులు ఎముకల వ్యవస్థను దెబ్బతీస్తుండే మరి వీటికి విరుగుడేంటి? వైద్యరంగంలో పరిష్కారాలు ఏమున్నాయి? ఆస్టియోపోరోసిస్ చికిత్సకు బిస్ఫాస్ఫోనేట్స్ అనే మందులిస్తారు. ఇవి రసాయనికంగా ఎముకల్లో ఉండే పైరోఫాస్ఫేట్ను పోలి ఉంటాయి. ఇవి లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి? ఇవి నేరుగా వెళ్లి ఎముకల ఉపరితలంపై ఉన్న హైడ్రాక్సీ యాపెటైట్కు అతుక్కుంటాయి. ఆస్టియోక్లాస్ట్లు ఎముకను కరిగించడానికి వచ్చినప్పుడు ఈ మందును కూడా మింగేసి చనిపోతాయి. భలే ట్రాప్ అన్నమాట. కరిగించడానికి వస్తే అవి చచ్చిపోతాయి. అవును. మరొక అద్భుతమైన మందు రాలోక్సిఫెన్. ఇది సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టార్ మాడ్యులేటర్. సెలెక్టివ్ అంటే ఇది అవయవాన్ని బట్టి తన ప్రవర్తన మార్చుకుంటుందా? సరిగ్గా పట్టుకున్నారు. ఎముకల దగ్గర ఇది ఈస్ట్రోజెన్లాగే పనిచేసి ఎముకల సాంద్రతను పెంచుతుంది. కాని రొమ్ము మరియు గర్భాశయ కణజాలం దగ్గరకు వచ్చేసరికి ఈస్ట్రోజెన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఒకే మందు ఒకచోట స్నేహితుడుగా ఇంకోచోట శత్రువుగా పనిచేస్తుందన్నమాట. అవును. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ తగ్గడమే కాకుండా రొమ్ము క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. చాలా స్మార్ట్ డ్రగ్ అని చెప్పొచ్చు. బీపీకి వాడే మందులు కూడా ఇలాగే రెండు రకాలుగా పనిచేస్తాయా? బీపీ మందుల విషయానికి వస్తే థియాజైడ్ డ్యూరెటిక్స్ మూత్రపిండాలలో కాల్షియంను తిరిగి శరీరంలోకి పంపుతాయి. కాబట్టి ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఉన్న బీపీ రోగులకు ఇవి మంచివి. కాని లూప్ డ్యూరెటిక్స్ కాల్షియంను మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. ఇవన్నీ మందుల వల్ల వచ్చే మార్పులు. వృద్ధుల్లో కనిపించే ప్యాగెట్స్ డిజీజ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందులో ఏం జరుగుతోంది? మేస్త్రీలు ప్లాన్ లేకుండా పిచ్చి పిచ్చిగా గోడలు కట్టేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఇందులో ఎముకలను కరిగించే ఆస్టియోక్లాస్ట్లు నియంత్రణ కోల్పోయి ఇష్టమొచ్చినట్లు కరిగించేస్తాయి. అప్పుడు భయపడిపోయిన ఆస్టియోబ్లాస్ట్లు ఆగమేఘాల మీద కొత్త ఎముకను నిర్మిస్తాయి. కాని ఆ కంగారులో ఎముకల అమరిక సరిగ్గా ఉండదు. అంటే బలంగా ఉండవా ఆ ఎముకలు? అస్సలుండో. బయాప్సీలో దీనిని మొజైక్ ప్యాటర్న్ లామెల్లార్ ఎముక అంటారు. చూడటానికి ఎముకలు మందంగా కనిపిస్తాయి కాని అవి చాలా బలహీనంగా ఉంటాయి. ఇందులో కొత్త ఎముకల నిర్మాణం విపరీతంగా జరగడం వల్ల రక్తంలో ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సరే, రసాయనాలు, మందులు ఇవన్నీ పక్కన పెడితే భౌతిక కదలికలు అంటే ప్యూర్ మెకానిక్స్ శరీర నిర్మాణాన్ని ఎలా దెబ్బతీస్తాయో చూద్దాం. ఎదుగుతున్న పిల్లలు విపరీతంగా ఆడుకుని దూకుతుంటే వాళ్ల మోకాళ్ల నొప్పులు వస్తాయిగదా. దీంట్లో వెనకున్న ఫిజిక్స్ ఏంటి? దాన్ని ఓస్గూడ్ స్లాటర్ డిసీజ్ అంటారు. కౌమార దశలో పిల్లల ఎముకలు చాలా వేగంగా పొడవు పెరుగుతాయి. కాని కండరాలు ఆ వేగాన్ని అందుకోలేవు. దాంతో తొడ ముందు భాగంలో ఉండే క్వాడ్రిసెప్స్ కండరాలు చాలా టైట్గా మారిపోతాయి. కండరాలు టైట్ అయితే మోకాళ్ళి దగ్గర ఎందుకు నొప్పొస్తుంది? ఎందుకంటే ఈ కండరాలు మోకాలి చిప్పను దాటుకుని మోకాలి కింద ఎముకైన టిబియల్ ట్యూబర్కిల్ వద్ద అతుకుకుంటాయి. పిల్లలు పదే పదే దూకడం వల్ల ఆ టైట్ కండరాలు ఒక రబ్బర్ బ్యాండ్లాగా ఆ ఎముక భాగాన్ని బలంగా లాగుతూ ఉంటాయి. దీనివల్ల అక్కడ ఎముక చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి వాపు, తీవ్రమైన నొప్పి వస్తాయి. ఓ, శరీరంలోని నరావ వ్యవస్థను ఒక బిజీ హైవేతో పోలిస్తే ఒక్కోసారి ఆ హైవే మీద అనూహ్యంగా కొన్ని రోడ్ బ్లాకులు ఏర్పడతాయని చదివాను. చేతులు పైకెత్తినప్పుడు తిమ్మిరి రావడం లాంటిది దీనివల్లేనా? మీరు థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ గురించి చెబుతున్నారు. మన మెడ దగ్గర యాంటీరియర్ మరియు మిడిల్ స్కేలిన్ కండరాలు, అలాగే మొదటి పక్కటెముక మధ్య ఒక చిన్న త్రిభుజం లాంటి ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలోంచి ఏమైనా నరాలు వెళ్తాయా?
అవును, చేతికి వెళ్లే బ్రాకియల్ ప్లెక్సస్ నరాలు ఈ ఇరుకైన దారిగుండానే వెళ్తాయి. కొంతమందికి పుట్టుకతోనే మెడ దగ్గర ఒక అదనపు పక్కటెముక ఉంటుంది. దాన్ని సర్వైకల్ రిబ్ అంటారు. అంటే ఆ అదనపు ఎముక ఆ దారిని మూసేస్తుందా? అవును, అది ఈ దారిని మూసేసినట్లుగా చేసి ఒక రోడ్ బ్లాక్లా తయారయి ఆ నరాలను నొక్కేస్తుంది. అందుకే చేతులెత్తినప్పుడు నరాలు ఒత్తిడికి గురై తిమ్మిర్లు వస్తాయి. అంటే పుట్టుకతో వచ్చిన ఆ అదనపు ఎముక హైవే మీద పడిన రాయిలాంటిదనమాట. మణికట్టు దగ్గర మనం కింద పడినప్పుడు కూడా ఇలాగే జరుగుతుందా? అవును, మణికట్టులో లునేట్ అనే ఒక చిన్న ఎముక ఉంటుంది. మనం బలంగా కింద పడినప్పుడు ఆ ఎముక తన స్థానం నుంచి ముందుకు కదిలిపోయి కార్పల్ టన్నల్ అనే ఇరుకైన మార్గంలోకి దూరిపోతుంది. అక్కడ కూడా ఏదైనా నరాన్ని నొక్కేస్తుందా? అవునండి, అక్కడ అది మీడియన్ నర్వ్ను బలంగా నొక్కేస్తుంది. దీనివల్ల బొటనవేలు కదలికలు, దాన్ని వంచడం కష్టమవుతాయి. చేతికి సంబంధించి ఇంకేమైనా ఇలాంటి మెకానికల్ సమస్యలున్నాయా? డుప్యూట్రెన్స్ కాంట్రాక్చర్ అని మరొకటుంది. ఇందులో అరచేతి ఫాసియాలో ఫైబ్రోబ్లాస్ట్లు అధికంగా పెరిగిపోయి వేళ్లను మడవలేకుండా గట్టిముడులుగా తయారవుతాయి. ఇవన్నీ మెకానికల్గా వచ్చే సమస్యలు కదా. కానీ మన శరీరంలో ఒక అద్భుతమైన మెకానికల్ హ్యాక్ కూడా ఉందని మూలాల్లో చదివాను. మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు మనం పవర్ బటన్, వాల్యూమ్ బటన్ కలిపి గట్టిగా నొక్కి ఎలాగైతే ఫోర్స్డ్ రీబూట్ చేస్తామో, ఆహా, గుండె వేగాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మనం అలా చేయొచ్చా? ఖచ్చితంగా చెయ్యొచ్చు. దాన్ని వల్సల్వా మాన్యోవర్ అంటారు. పారాక్సిస్మల్ సూప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా అనే కండిషన్లో గుండె అకస్మాత్తుగా అతివేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. అలాంటప్పుడు మనిషి ఏం చేయాలి? అలాంటి సమయంలో గట్టిగా ఊపిరి బిగబట్టి పొత్తికడుపు కండరాలను, ముఖ్యంగా రెక్టస్ అబ్డామినస్ను బిగిస్తే కడుపులో మరియు ఛాతీలో ఒత్తిడి అమాంతం పెరుగుతుంది. ఇది వేగస్ నరాల పనితీరును అమాంతం పెంచుతుంది. అంటే ఆ వేగస్ నరం వెళ్ళి గుండె వేగాన్ని ఆపేస్తుందా? అవును, ఆ వేగస్ నరం గుండెకు సిగ్నల్ పంపి ఆ వేగాన్ని తక్షణమే ఆపుతుంది. మీరు చెప్పినట్టు ఇదొక ఫోర్స్ రీబూట్ లాంటి అద్భుతమైన డిజైన్ మన శరీరంలో ఉంది. వింటుంటేనే రోమాంచితంగా ఉంది. అయితే హార్డ్వేరు, మెకానిక్స్ అంతా బాగానే ఉన్నా ఒక్కొక్కసారి సాఫ్ట్వేర్ క్రాష్ అయితే? అంటే నొప్పిని ప్రాసెస్ చేసే విధానం దెబ్బతింటే ఏం జరుగుతుంది? ఇక్కడే మనం ఫైబ్రోమయాల్జియా గురించి మాట్లాడుకోవాలి. ఇది ఎక్కువగా 20 నుండి 55 ఏళ్ల మహిళల్లో కనిపిస్తుంది. వాళ్లకు శరీరమంతా తీవ్రమైన కండరాల నొప్పులు, విపరీతమైన అలసట ఉంటాయి. టెస్టులు చేస్తే ఏమన్నా డ్యామేజ్ కనిపిస్తుందా? అదే ఇక్కడ ఆశ్చర్యం. టెస్టులు చేస్తే కండరాలకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు. సమస్య అంతా మెదడులోని సాఫ్ట్వేర్లోనే ఉంటుంది. అంటే నొప్పి సంకేతాలను స్వీకరించే కేంద్రం ఓవరాక్ట్ చేస్తోందన్నమాట. మరి దీనికి పరిష్కారమేమైనా ఉందా? అవును, నొప్పి సంకేతాల అసాధారణ కేంద్ర ప్రాసెసింగ్ వల్ల ఇదొస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విరుగుడేంటంటే ఏరోబిక్ వ్యాయామం. వ్యాయామమా? అసలే నొప్పితో బాధపడుతుంటే వ్యాయామం చేస్తే ఇంకా ఎక్కువ అవ్వదా? మొదట్లో వ్యాయామం చేయడం వారికి నరకంలాంటి బాధను కలిగిస్తుంది. కానీ దాన్ని అలాగే కొనసాగిస్తే మెదడులోని ఆ సాఫ్ట్వేర్ గ్లిచ్ మెల్లగా సెట్ అయి వాళ్లకు ఉపశమనమిస్తుంది. ఇదొక విరుద్ధమైన విషయంలా అనిపించినా అదొకటే సరైన మార్గం. నొప్పిని భరించి వ్యాయామం చేస్తేనే నొప్పి తగ్గుతుందన్నమాట. ఇక చివరిగా బయటి నుండి దాడులు జరిగినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. గార్డెనింగ్ లాంటి ప్రశాంతమైన పనిలో కూడా ఒక ఫంగస్ మనమీద దాడి చేస్తుందని మూలాల్లో చదివాను. నిజమేనా? అవునండి, స్పోరోట్రికోసిస్ అనే ఇన్ఫెక్షన్ అది. స్పోరోథ్రెక్స్ షెన్కీ అనే ఫంగస్ మట్టిలో, ముఖ్యంగా గులాబీ మొక్కలు ముళ్లమీద ఉంటుంది. మనం వ్యవసాయం లేదా గార్డెనింగ్ చేసేటప్పుడు చిన్న గీతలు పడినా ఇది చర్మం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఇది చర్మం లోపల ఎలా బ్రతుకుతుంది? ఇది ఒక డైమార్ఫిక్ ఫంగస్. అంటే వాతావరణంలో ఒకలా, మన శరీర ఉష్ణోగ్రత వద్ద ఈస్ట్లా తన రూపాన్ని మార్చుకుని బ్రతుకుతుంది. ఇది చర్మం దాటి లోపలికెలా వ్యాపిస్తుంది? రక్తంలో కలుస్తుందా? లేదు, ఇది రక్తంలో కలవదు. మన శరీరంలోని శోషరస వ్యవస్థ గుండా పైకి వ్యాపిస్తుంది. ఆ దారి పొడవునా చిన్న చిన్న నాడ్యూల్స్లా ఏర్పడుతుంది. మరి నొప్పి విపరీతంగా ఉంటుందా? ఆశ్చర్యకరంగా ఇది చీము పట్టదు, మరియు నొప్పి కూడా ఉండదు. ఒక చిన్న ఫంగస్ మన లింఫ్ సిస్టమ్ను ఒక హైవేలా వాడుకుని అలా నెమ్మదిగా పాకుకుంటూ వెళ్లడం ఊహించడానికే కొంచెం భయంగా ఉంది. ఓకే, ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒకసారి సంక్షిప్తంగా వెనక్కి తిరిగి చూసుకుందాం. మనం ఎముకలలోని మేస్త్రీలైన ఆస్టియోసైట్ల వాకీటాకీ సంభాషణల నుంచి మొదలుగట్టాం. ఆస్టియోక్లాస్ట్ల విధ్వంసాన్ని ఆపే ఓపీజీ లాంటి సెక్యూరిటీ గార్డులను చూశాం.
విటమిన్ డి ప్రాముఖ్యత, అలాగే జన్యువుల బ్లూప్రింట్లో వచ్చే ఆస్టియోజెనసిస్ ఇంపర్ఫెక్టా, మార్ఫాన్ సిండ్రోమ్ లాంటి లోపాలను చూశాం. అవును, దానితో పాటు గ్యాస్ట్రిక్ మందుల వల్ల ఎముకలు గుల్లబారడం, రాలోక్సిఫెన్ లాంటి మందుల స్మార్ట్ పనితీరు గురించి కూడా తెలుసుకున్నాం. చివరగా కండరాలు, నరాల మెకానిక్స్, ఫైబ్రోమయాల్జియా సాఫ్ట్వేర్ గ్లిచ్, ఫంగస్ మన లింఫ్ హైవేను ఎలా వాడుకుంటుందో అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా. ప్రతి వ్యవస్థ ఒకదానితో ఒకటి ఎంత సూక్ష్మంగా అనుసంధానమై ఉందో ఈ మూలాలు మనకు స్పష్టంగా వివరించాయి. అయితే ఇదంతా విన్న తర్వాత నాకొక ఆలోచన వస్తోంది. మన శరీరం ఎప్పుడూ లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది కదా. విటమిన్ డి తగ్గుతే ఎముకలను కరిగించినా సరే పీటీహెచ్ హార్మోన్ను పెంచుతుంది. డ్యూషన్ వ్యాధిలో ఒక కండరం పాడైతే మరో కండరాన్ని పెద్దది చేసి భర్తీ చేయాలని చూస్తుంది. నిజమే, శరీరం ఎప్పుడూ కాపాడటానికే చూస్తుంది. అయితే ఈ లోతుల్ని పరిశీలిస్తే ఒక ప్రశ్న తలెత్తుతుంది. వృద్ధాప్యంలో మనకొచ్చే చాలా దీర్ఘకాలిక వ్యాధులకు అసలు కారణం బహుశా మన శరీరం యువదశలో తనను తాను రక్షించుకోవడానికి చేసిన ఓవర్ కాంపెన్సేషన్ ప్రయత్నాలేనా? ఆనాడు తీసుకున్న తాత్కాలిక నిర్ణయాల వల్లే తర్వాత భవనం బీటలు వారుతోందా? అది నిజంగా చాలా లోతైన ఆలోచన. బహుశా ఆ భవన నిర్మాణ కార్మికులు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అప్పటికప్పుడు మనుగడ సాగించడానికి చేసే పోరాటమే వృద్ధాప్య సమస్యలకు పునాది ఏమో. ఖచ్చితంగా. ఈ ఆలోచనతోనే ఈనాటి చర్చను ముగిద్దాం. మన శరీరమనే ఈ అద్భుతమైన యంత్రం వెనుక దాగి ఉన్న ఇలాంటి ఎన్నో రహస్యాలను మీరు స్వయంగా మరింత అన్వేషిస్తారనే ఆశిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.